స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ యొక్క సాయంకాల సమయం తండ్రి, మేమందరం డివోషన్ కలిగి ఉండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. ఏసయా, నీ యొక్క జీవం కలిగిన మాటలు నా నోటి నుంచి ప్రభువా తండ్రి నాయన, ఏసయా ప్రభువా, మరి ఇది ఇతరులకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ఏసయా ప్రభువా, ఈ యొక్క సమయాన్ని నీకే అప్పగిస్తూ ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మ్మ్. మీరు ఎప్పుడైనా ఒక పర్సన్లో సడన్ చేంజెస్, ఒక బలహీనమైన లేకపోతే అధైర్యం ఉన్న పిరికివారు కలిగిన వారు సడన్గా చేంజ్ అయ్యి ధైర్యంగా, లేకపోతే ఆ, ఎటువంటి భయం లేని వారిగా తయారవడాన్ని ఎవరైనా చూసారా? అలాంటి వారి కోసం మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అనమాట. అయితే యేసుక్రీస్తు సిలువుకి అప్పగించబడే ముందు వరకు తన యొక్క శిష్యులు ఎలా ఉన్నారంటే, భయపడుతూ ఎక్కడ వాళ్ళని చంపేస్తారా రోమన్ సైనికులు, ఎక్కడ వాళ్ళని పట్టుకుంటారని, ఎవరికి వాళ్ళు ఆ, యేసుక్రీస్తు పట్టబడిన తర్వాత ఆ, ఒక్కొక్కరు అండర్ గ్రౌండ్లో దాక్కోవడం, దూరంగా పారిపోవడం, ఇట్లా చేశారనమాట. కానీ అలాంటి శిష్యుల్లోనే ఒక గొప్ప చేంజ్ అనేది ఆ, వచ్చిందనమాట. ఎప్పుడంటే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత 50 రోజుల తర్వాత ఈ యొక్క చేంజ్ అనేది ఆ, గా వచ్చిందనమాట. ఎప్పుడు 50 రోజుల తర్వాత పెంతెకోస్తు దినం రోజున వీళ్ళు ఏం చేస్తారంటే మేడగది మీదకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని కోసం వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మచేత నింపబడి వాళ్ళకి ఆ ధైర్యం అనేది ఈ మన శిష్యులందరి మీదకి వస్తుందన్నమాట. సో అలా ఒక ధైర్యంతో నింపబడిన వ్యక్తి ఇతరులకి సువార్త ఎలా చెప్పగలిగాడు అనేది మనం ఈరోజు చూడగలుగుతున్నాం. సో అందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14 వచనం నుండి 41 వచనం వరకు మనం చదువుకుందాం. నేను చదివి వినిపిస్తాను. అయితే పేతురు ఆ పొదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలకందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మా మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ, ఈ ఎప్పుడైతే మేడ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తారో వీళ్ళందరూ భాషల్లో మాట్లాడడం జరిగిద్ది అనమాట. శిష్యులు భాషల్లో మాట్లాడినప్పుడు ఆ, అక్కడున్న యూదా ప్రజలకి ఏం అర్థం అవ్వదు అనమాట. ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏంటి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏమన్నా మత్తు అంటే ద్రాక్షరసం తాగి మత్తులయ్యారేమో అనుకుంటారు అనమాట. అప్పుడు పేతురు వాళ్ళందరి ముందు ధైర్యంగా నిలబడి, అంటే ఇక్కడ పేతురులో ఒక మనం ట్రాన్సిషన్ చూడగలుగుతాం అనమాట. ఒకప్పుడైతే ఆ, తను అబద్ధాలు ఆడి, అంటే 3 సార్లు అబద్ధం ఆడతాడనమాట. యేసుక్రీస్తు నీకు తెలుసా అన్నప్పుడు ఆ, ఒక 3 టైమ్స్ అబద్ధాలు చెప్తాడు. అలాంటి వ్యక్తిలో ఉన్న ఒక ట్రాన్సిషన్ అనేది మనం చూడగలుగుతాం. ఆ, ఆ, ఎక్కడంటే ఆ, పేతురు ఆ 11 మందిలో నుంచి లేచి నిలిచి బిగ్గరగా, అంటే ఏదో చిన్నగా మెల్లగా కూడా కాదు, బిగ్గరగా ఇట్లా అంటున్నాడు అనమాట, యోదయ మనుషులారా. అంటే పీటర్ ఈస్ అడ్రసింగ్ ఆల్ ద జ్యూస్ అనమాట. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారంటే సమస్త దేశాల నుండి, ఎవ్రీ నేషన్ నుండి వచ్చిన జ్యూస్ ఆ పెంతెకోస్తు దినం అప్పుడు వచ్చారనమాట. ప్రతి దేశంలో ఉన్న ఆ యూదులందరూ అక్కడికి వచ్చి ఆ పండగని జరుపుకునే వాళ్ళు అనమాట. సో అక్కడ
వివిధ దేశాల నుండి వచ్చి వివిధ భాషలు మాట్లాడే యూదులు ఉన్నారు. సో వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు పీటర్. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా అంటున్నాడు. సో ఇట్లా చెప్తున్నాడు. వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. అంటే ఇట్ ఈస్ అరౌండ్ ఇట్ ఈస్ 3వ జాము అని చాలా చోట్ల రాయబడింది. 3వ జాము అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 9 AM. ఉదయకాలము 9 గంటలకి ఈ యొక్క సంఘటన అనేది జరుగుతుందన్నమాట. ఇంత ఎర్లీగా ఎవరు మందు తాగుతారు, ద్రాక్షారసం తీసుకుంటారని అంటున్నారు. సో అప్పుడు యోవేలు ప్రవక్త, అంటే ఇక్కడ ప్రవక్త రాసిన ఏదైతే ప్రవచనం ఉందో దాన్ని కోట్ చేస్తున్నాడు. ఈ ప్రవచనం ఎందుకు కోట్ చేసి ఉండొచ్చు? ఎవరైనా చెప్పగలరా? యోవేలు రాసిన ప్రవచనం ఎందుకు కోట్ చేసి ఉండొచ్చు? ఎందుకంటే యూదులు ఏదో నోటి మాటతో చెప్పే మాటల్ని అంత ఈజీగా నమ్మే వ్యక్తులు కాదనమాట. వాళ్ళకి టెక్స్ట్ కావాలి, ఏదైనా రెఫరెన్స్ కావాలి, లేకపోతే ప్రూఫ్, ఎవిడెన్సెస్. అవి వాళ్ళు అడుగుతారనమాట. మనం ఏం చెప్పాలనుకున్నా సరే మనం స్క్రిప్చర్లో నుంచి చెప్పాలన్నమాట. సో ఈ ఇలా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి ఇలా అందరి చేత అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇలా భాషలు మాట్లాడతారు అని వాళ్ళని నమ్మించడానికి, అంటే వాళ్ళకి తెలియజేయడానికి పేతురు గారు యోవేలు రాసిన ప్రాఫెసీని ఇక్కడ రివీల్ చేయడం జరిగిందనమాట. సో అక్కడ క్లియర్గా ఉంది, మనుషులందరి మీదకి నా ఆత్మ కుమ్మరించబడుతుంది, ఇట్లా దాసుల మీదను దాసులందరి మీదను ఆత్మ కుమ్మరించేదను, ఇవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళకు ఒక విశ్వాసం కలుగుద్ది. కాబట్టి పేతురు గారు ఇట్లా చెప్తారన్నమాట. మనం కూడా మన లైఫ్లో ఎలా ఉన్నాం, నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుంటే పేతురు వల్ల ధైర్యంగా ఒక బోల్డ్నెస్ అనేది వస్తుంది అనమాట. మన ముందు ఎంతటి, అంటే ఎలాంటి వారు ఉన్నా సరే వారి ముందు మనం ధైర్యంగా నిలబడి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తాం. ఒకవేళ లేదు మనం భయపడుతున్నామంటే మనం చెక్ చేసుకోవాలన్నమాట. నిజంగా మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నామా, లేకపోతే మనం ఇంకా పొందుకోవాల్సిన అవసరం ఉందా పరిశుద్ధాత్మ నింపుదల అని తెలుసుకోవాలన్నమాట. సో 22 వర్స్ నుంచి చూద్దాం. 22 వర్స్ నుంచి ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క అంటే పేతురు గారు తన యొక్క ప్రపోజల్, అంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. అసలు అంటే తన గాస్పల్ షేర్ చేయాలనుకుంటున్నాడు. ఆ గాస్పల్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది అనమాట. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయన్ను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచాను. అంటే పేతురు గారు ఏదైతే అంటే యేసుక్రీస్తు మిరాకిల్స్ ఆర్ సైన్స్ ఏదైతే చేశాడో దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట. అంటే ఎందుకు ఇది గుర్తు చేశాడంటే, ఇవన్నీ ఎవరు చేస్తారంటే మెస్సయ్యే వచ్చి చేస్తాడు అని యూదులకి తెలుసు అనమాట. సో ఇవన్నీ చేసింది క్రీస్తు, అంటే యేసయ్యగా వచ్చిన మెస్సయ్య అని చెప్పడానికి పేతురు గారు ఇవన్నీ చెప్పడం జరిగిద్ది అనమాట. 23rd వర్స్లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువు వేయించి చంపితిరి. సో చెప్తున్నాడు అనమాట, జీసస్ యొక్క క్రూసిఫిక్షన్ గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి ఒక క్రీస్తుని మెస్సైని మీరు సిలువుకు అప్పగించి మీరు చంపారు అని పేతురు గారు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ గాస్పల్ అనేది ఏంటంటే క్రీస్తు గురించి, క్రీస్తు యొక్క జీవితం గురించి, క్రీస్తు యొక్క మరణం గురించి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే 24th వర్స్లో మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదలు తొలగించి ఆయన లేపను. సో మనం షేర్ చేసే గాస్పల్ ఇవన్నీ ఉండాలన్నమాట. ఏసీ గురించి, ఏసీ పుట్టుక గురించి, ఏసీ యొక్క మరణం గురించి, ఏసీ యొక్క రిజరెక్షన్ గురించి ఉండాలన్నమాట. సో పర్ఫెక్ట్గా పేతురు గారు ఈ యొక్క ఆయన చెప్పిన యొక్క గాస్పల్లో కరెక్ట్గా దాన్ని అంతా ఇంక్లూడ్ చేశారనమాట. సో మన గాస్పల్ అనేది ఎప్పుడు కూడా జీసస్ క్రూసిఫిక్షన్ గురించి, రిజరెక్షన్ గురించి ఖచ్చితంగా ఉండాలి. సో దీన్ని ఎట్లా వీళ్ళు, అంటే మామూలుగా దీనికి కూడా ప్రూఫ్ అడుగుతారనమాట యూదులు, ఎట్లా దీన్ని నమ్మాలంటే దాని గురించి కూడా దావీదు ఏదైతే కీర్తనలో ఉందో
ఆ యొక్క ప్రాక్సీ చెప్తున్నాడు. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. నాకు జీవమార్గం తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపేదని చెప్తున్నారనమాట. సో అదే దావీదు ఏదైతే అంటే ఆ, ఎట్లా అంటే అదొక ఎవిడెన్స్గా, ఒక త్రీ ఫోల్డ్ ఎవిడెన్స్ అంటారు అనమాట. త్రీ ఫోల్డ్ టెస్టిమోనీగా చెప్తున్నాడు అనమాట. ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే దావీదు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దెర్ ఈస్ ఎ టెస్టిమోనీ ఆఫ్ డేవిడ్. డేవిడ్ కూడా యేసై గురించి ప్రాక్సీ అంటే ప్రవచనాత్మకంగా రాశాడు అని చెప్తున్నాడు అనమాట. దావీదు తన గురించి తాను చెప్పుకోవట్లేదు, అది యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడని మీకు అంటే ఎలా రుజువు అంటే 30th వరుసలో, అంటే 30th వరుసలో ఏముంటుందంటే గర్భంలో నుండి అతన్ని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టేదను. అంటే ఇది వేరే ఒకరి గురించి రాయబడిందని క్లియర్గా అర్థమవుతుంది. అలాగే 34th వరుసలో కూడా దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అంటే దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు గురించే రాయబడింది అని పేతురు గారు అంటే ఆ యొక్క ప్రాఫెసీ నుండి చెప్తున్నారనమాట. సో తర్వాత ఏమైందంటే ద టెస్టిమోనీ ఆఫ్ స్పిరిట్ అవుట్ పోరింగ్ అనమాట. ఇంకొక టెస్టిమోనీ ఏముందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క టెస్టిమోనీ ద్వారా చెప్పగలిగారనమాట. సో దీని ద్వారా పేతురు గారు ఏం చెప్పదలుచుకున్నారంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మీ పాపాల నుండి ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. అసలు ఈ యొక్క చెప్పడానికి మొత్తం కారణం ఏంటంటే అక్కడ చాలా గ్రూప్ ఆఫ్ క్రౌడ్ ఉందన్నమాట. వాళ్ళందరూ రక్షింపబడాలంటే వాళ్ళకి యేసుక్రీస్తు గురించిన సువార్త వారికి ప్రకటింపబడాలి. సో ఈ ప్రాఫెసీస్ ఎప్పుడైతే ఏదైతే ప్రవచనాత్మకంగా రాయబడిన విషయాలు యోవేలు గ్రంథంలో కానీ దావీదు గారు రాసిన ఆ యొక్క ప్రవచనం కానీ ఎప్పుడైతే చెప్తారో వాళ్ళకి విశ్వాసం వస్తుంది అనమాట. సో వాళ్ళకి విశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వినుట వలన విశ్వాసం వస్తుందని రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది. సో వీళ్ళు విన్న తర్వాత ఏం జరిగిందంటే 37th వరుసలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, అంటే ఏదైతే వాళ్ళ విషయాలు అంటే దేవుడు వాళ్ళని ఒప్పించడం స్టార్ట్ చేశాడు అనమాట, ఒప్పింపజేయడం. సో ఎప్పుడైతే ఈ యొక్క మాటలు విన్నారో వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారనమాట. అది ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే పొడవబడి అని ఉంటుంది అనమాట. సో ఇది మనం ఎట్లా దీన్ని మనం తీసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మన హృదయంలో ఆ యొక్క బాధ, ఆ దుఃఖం వస్తుందో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది అనమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుందని ఆ మాట అర్థం అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క పెయిన్ని వాళ్ళు అనుభవించారో వాళ్ళకి అప్పుడే రక్షణ కార్యం అనేది జరగడం స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు ఏమంటారంటే అక్కడున్న ప్రజలు, ఇప్పుడు మేమేం చేయాలి అని పేతురుని అడిగినప్పుడు పేతురు నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి అని చెప్పంగానే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురంటే అప్పుడు 3000 మంది అప్పటికప్పుడు బాప్తిసం తీసుకోవడం జరిగిద్ది అనమాట. సో ఇది పేతురు గారు ఏదైతే ఈ మాటలు చెప్తారో అప్పుడు 40th వరుసలో ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించాను. సో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన అంటే ఇక్కడ రెస్పాన్స్ అనేది మనం చూడగలుగుతాం అనమాట. అంటే గాస్పల్ డిమాండ్స్ రెస్పాన్స్ అనమాట. మనం అంటే నిజంగా మనం పరిశుద్ధాత్మని పొందుకుని సువార్త చెప్తే ఖచ్చితంగా ఆ యొక్క గాస్పల్ ఏంటంటే మరి రెస్పాన్స్ లేని సువార్త అనేది వ్యర్థం కాబట్టి, సో మనం ఎప్పుడైతే మనం రెస్పాన్స్ అనేది అంటే మనం ఏదైతే గాస్పల్ మనం అందజేసామో వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తే అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగిందని మనం విశ్వసించవచ్చు అనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం క్రీస్తు కోసం బోల్డ్గా జీవించాలి.
మనం అంటే ఎదుట ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, అంటే మన సువార్త ప్రకటించకుండా ఎన్ని ఉన్నా సరే వి షుడ్ లీవ్ బోల్డ్ ఫర్ జీసస్ అనమాట. సో పేతురు ఏదైతే దేవుని యొక్క వాక్యాన్ని కోట్ చేస్తా సువార్త ప్రకటించడం, మనం కూడా మనం సువార్త చేసేటప్పుడు కూడా వాక్యంని కోట్ చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. యాంకర్ ఇన్ గాడ్స్ వర్డ్ అనమాట. సో రూటెడ్ ఇన్ స్క్రిప్చర్, మన సువార్త అనేది స్క్రిప్చర్లో రూటెడ్ అయి ఉండాలన్నమాట. కాల్ ఫర్ రెస్పాన్స్ అనమాట. తర్వాత ఏంటంటే గాస్పల్ అనేది ఖచ్చితంగా యాక్షన్కి లీడ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలా పరిశుద్ధాత్మను పొందుకుని వాక్యమును దేవుని కోసం బోల్డ్గా నిలబడి అండ్ దేవుని యొక్క వాక్యం నుంచి రూటెడ్గా మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో ఖచ్చితంగా ఆ గాస్పల్ అనేది ఒక యాక్షన్ అంటే మారు మనసుకి దారితీస్తుందని నేను చెప్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే మనం ఆత్మచేత నింపబడతామో అప్పుడే మనం బోల్డ్గా ఉంటాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఆత్మచేత నింపబడినప్పుడు సువార్త చెబుతాం. సువార్త అనేది దేవుని యొక్క వాక్యముతో రూటెడ్ అయి ఉంటుంది. అప్పుడు మనం ఎవరికైతే సువార్త చెప్తామో వారికి మారు మనస్సు అనేది వస్తుందన్నమాట. ఈ యొక్క స్క్రిప్చర్ ద్వారా, ఈ యొక్క ప్యాసేజ్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఎక్కడ దేవుని కోసం బోల్డ్గా నిలవబడమని మాట్లాడుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనల్ని ఎక్కడ దేవుడు వాడుకోవాలని చూస్తున్నాడు, ఎక్కడ బోల్డ్గా దేవుని కోసం నిలవబడి ఆయన సువార్త ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ విషయాన్ని అనేది మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. అలాగే మీరు కూడా పేతురులాగా మీ యొక్క కాలేజీలో కానీ, మీరు వర్క్ ప్లేస్లో కానీ మీ విశ్వాసం గురించి, మీ యొక్క ఫెయిత్ గురించి మీరు ఆన్సర్ చేయగలగరా, చేసేవారిగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించాలన్నమాట. సో మీరు కూడా ఆత్మ నింపుదల కలిగి జీవించాలనుకుంటున్నారా ఆర్ జీవిస్తున్నారా అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి. సో నేను ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే మీరు ఈ యొక్క వారంలో కానీ, ఈ యొక్క నెలలో కానీ మీ యొక్క స్నేహితునికి సువార్త చెప్పాలనే డెసిషన్ తీసుకోవాలని నేను ఈ యొక్క ఛాలెంజ్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా పేతురులాగా ఒక బోల్డ్నెస్ కోసం, అంటే దేవుని కోసం ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా నిలబడే వ్యక్తులుగా ఆర్ ఫెయిత్ఫుల్గా, యేసుక్రీస్తు కోసం ఫెయిత్ఫుల్గా అంటే నమ్మకమైన పనివారుగా అండ్ మనం సువార్త ఇతరులకు చెప్పడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వడానికి కోసం కూడా ప్రార్థన చేయమని నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇదనమాట. సో ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. సువార్తలో మనం సువార్త చెప్పడానికి ధైర్యంగా దేవుని కోసం, క్రీస్తు కోసం నిలబడి యేసుక్రీస్తుని ప్రకటించడానికి సహాయం చేస్తాడు. సో ఎప్పుడైతే మనం వాక్యాన్ని కోట్ చేస్తా మనం సువార్త చెప్తామో అప్పుడు ఖచ్చితంగా ఆ రెస్పాన్స్ అనేది మన సువార్త చెప్పిన వాళ్ళు మనం చూడగలుగుతాం. సో మనం ఈరోజు చెప్పబడిన డివోషన్ బట్టి చిన్న ప్రార్థనతో మనం క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. మరి ఈ యొక్క డివోషన్ ద్వారా మీరు మా అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. మేము కూడా అవును ప్రభు, ఒకప్పుడు మేము మారు మనసు పొందకముందు ప్రభు మేము వేసే భయస్థులము, పిరికివారం కానీ ప్రభు, ఎప్పుడైతే మీరు మమ్మల్ని రక్షించుకున్నారో అప్పుడు ఆత్మ ద్వారా మేము ధైర్యాన్ని పొందుకోగలిగాం ప్రభు. పేతురు వల్ల మేము కూడా ప్రభు తండ్రి ధైర్యంగా సువార్త ప్రకటించే వారిగా ఉండడానికి మేము కూడా తండ్రి నాయన నీ యొక్క ఏసియా ప్రభు తండ్రి నాయన పనిని ఏసియా ప్రభు మేము ఏసియా ప్రభు చేయడానికి సహాయం చేయండి ప్రభు. దేవా తండ్రి నాయన మా యొక్క సాక్ష్యాన్ని ఏసియా ప్రభు కాపాడుకుంటూ మేము ఒక విట్నెస్గా ఏసే మా యొక్క కాలేజెస్లో, ఏసే మా యొక్క వర్క్ ప్లేసెస్లో మేము ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన మరి గాస్పల్ అనేది ప్రభా తండ్రి నాయన రెస్పాన్స్ అనేది డిమాండ్ చేస్తుంది కాబట్టి ప్రభా ఏసియా తండ్రి నాయన మేము ప్రకటించే సువార్త ప్రభా ఏసియా వ్యర్థంగా పోకుండా ప్రభా అది ఇతరులని రక్షణలోకి నడిపించేదిగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఏసే పరిశుద్ధమైన నామంలో ఆమేన్. థ్యాంక్ యూ.